హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. తెలివి లేని స్నేహం. అది ఒక చిట్టడివి. ఆ అడవిలో ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు మానులో 2 తొర్రలు. ఒక తొర్రలో పావురం, రెండవ తొర్రలో చిట్టెలుక ఉంటున్నాయి. అడవిలో తిరిగి పళ్ళు కాయలు ఏరుకొచ్చి పావురము ఎలుక కలిసి వాటిని తింటూ హాయిగా బతుకుతున్నాయి. అవి 2 మంచి స్నేహంగా ఉంటూ ఒకదానిని విడిచి మరొకటి ఉండేటివి కావు. పావురము ఎలుక కలిసి ఉండటం ఒక తోడేలు కనిపెట్టింది. పళ్ళు కాయలు తిని బాగా బలిసి ఉన్న వాటిని తినాలని ఆశపడింది. వాటిని పట్టుకునే అవకాశం కోసం తోడేలు కనిపెట్టుకొని ఉన్నది. ఒకరోజు దూరంగా ఉన్న చెట్టుకు మాగిన పళ్ళు కనిపించడంతో ఆ ఎలుక చూసింది. వాటిని తినాలని సరదా పడింది. అయితే ఆ పళ్ళు చెట్టు దగ్గరకు వెళ్ళాలంటే మధ్యలో ఉన్న ఏరును దాటి వెళ్ళాలి. పావురం ఎగిరేయగలదు. వేగంగా పారుతున్న ఏటిలో దిగితే కొట్టుకుపోతానని ఎలుక భయపడింది. ఎలాగా అని బాగా ఆలోచించి ఓ తాడుతో పావురం కాలుకు కట్టుకుంటే పావురం ఎగిరి ఆ పళ్ళ చెట్టు మీద వాలుతుంది. తాడు కట్టుకుంది కనుక పావురంతో పాటు ఎలుక కూడా ఆ చెట్టు మీదకు వెళుతుంది అని బాగా ఆలోచించి తమ ఆలోచన బాగుందని తాడు కట్టుకున్నాయి. పావురం రివ్వున ఎగిరింది. కాలి తాడుతో వేలాడుతూ ఎలుక కూడా గాలిలో ఎగురుతూ పళ్ళు చెట్టు మీద వాలాయి. 2ను. వాటిని తోడేలు గమనిస్తూనే ఉంది. మెల్లగా ఏరు దాటి ఆ వలి ఒడ్డుకు చేరి చెట్టు మొదట్లో కూర్చుంది. తోడేలును చూసిన ఎలుక కంగారు పడి అటూ ఇటూ పరిగెట్టింది. కాలు జరి పడిపోయింది. పావురం కాలితో తన కాలు తాడుతో కట్టి ఉండడం వల్ల గాలిలో వేలాడుతూ పైకి ప్రాకాలని ప్రయత్నిస్తోంది ఎలుక. ఆ స్థితిలో ఆ ఎలుక కింద పడుతుందేమో నని తోడేలు తలపైకి ఎత్తి ఆత్రంగా ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంతలో ఓ డేగ బాణంలా దూసుకొని వచ్చి ఎలుకను తన్నుకుపోయింది. తాడు కట్టి ఉండడం వల్ల పావురం కూడా ఎలుకతో పాటే డేగకు ఆహారమైపోయింది. తోడేలు ఆకాశంలోని చిత్రాన్ని చూస్తూ చితకల పడింది. స్నేహం ఉండటం మంచిదే, కానీ బతికే పద్ధతిలో తేడా ఉన్నప్పుడు స్నేహం చేయడం మంచిది కాదు అంటారు పెద్దలు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.